హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. మా స్టైల్‌లో పాలకూరాకు, ఇంకా ఉర్లగడ్డ 2 ఏసి సాంబార్ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా అని చూసి మీరొక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి. కూరాకు కట్ చేసుకునేసి 2, 3 సార్లు బాగా కడుక్కునేసి, ఇంకా కందిబ్యాళ్ళు ఎత్తుకొని దాన్ని 2 టైమ్స్ బాగా కడిగేసి, ఒక హాఫ్ కప్ వేసుకుని కింద బెల్ల హాఫ్ కప్ వేసుకుని, ఒక పెద్దది ఎర్రగడ్డ వేసుకునేసి ఒకటి, తెల్లగడ్డ కూడా ఒకటి వేసుకుని, టమాటో ఒకటి వేసుకునాలి. ఇంకా నేను ఇక్కడ ఇలా ఎవరు చేస్తారో లేదో తెలీదు, మేము ఇట్లా చేస్తూ ఉన్నాము. పొటాటో ఒక్కటి వేసుకునాలి. పొటాటో వేసుకుని ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలైనా పర్వాలే, ఎండుమిరపకాయలైనా పర్వాలే వేసుకునేసి నేను 4 వేసుకున్నా. ఉప్పు వేసుకునాలి. ఉప్పు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకునాలి. ఆయిల్ వేసుకుని ఇంకా వాటర్ వేసుకుని ఒక 2-3 విజిల్ పెట్టుకుని 3 విజిల్ బాగా ఉడికింటుంది. 3 విజిల్ పెట్టేసి దాన్ని పామాలి. నేను పాముతున్నా కానీ ఫోన్ పట్టుకుని అక్కడ అయితలే, అందుకే ఊరికే మీకు చూపించే కొంచెం మాత్రం చేసిన. మ్యాష్ చేసుకునాలి బాగా. ఇలా చూడండి, అదంతా ఫుల్ మ్యాష్ అవ్వాలి. పాము వేసుకునాలి కదా, పాము వేసుకుని దాన్ని అట్లే ఉడకపెట్టుకుని తిరగబాతకి నూనె, సాసులు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆనియన్ అంతా ఎర్రగడ్డ బాగా ఉడికినాక ఎత్తి దాంట్లో పోసేసి ఉడుకుతూ ఉండే సాంబార్లో దాన్ని ఎత్తి పోసేస్తే అంతే అయిపోయింది. ఇది మా స్టైల్ అండి. మీరు ఎట్లా చేస్తారని కమెంట్ చేయండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. పొటాటో వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందని కమెంట్ చేయండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి పోండి అబ్బా. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉండింది. తినండి అందరూ. ఓకే అండి. ఫుల్ వీడియో చూసేసి కమెంట్ చేయండి. మరికుండా మీరు ఒక్కసారి చేసి తినేసి కమెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.